యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అని వారి గ్రామమైన బేతనీయలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. 2వ వచనం. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. 3వ వచనం. అతని అక్కచెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని అతని యొద్దకు వర్తమానం పంపిరి. 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. 5-6 వచనాలు. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరుని ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. 7వ వచనం. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళదామని తన శిష్యులతో చెప్పగా 8వ వచనం. ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగిరి. 9వ వచనం. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక త్రుట్టుపడాడు. 10వ వచనం. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగులేదు గనుక వాడు త్రుట్టుపడనని చెప్పాను. 11వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుపు వెళుచున్నానని వారితో చెప్పగా 12వ వచనం. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడల బాగుపడననిది. 13వ వచనం. యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పారు గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గురించి చెప్పారనుకున్నది. 14-15 వచనాలు. కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. ఆయనను అతని యొద్దకు మనం వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. 16వ వచనం. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదమని మన తోడు శిష్యులతో చెప్పాను. 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండనని తెలుసుకొనెను. 18వ వచనం. బేతనియా యెరూషలేమునకు సమీపమైండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. 19వ వచనం. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటగా వారి యొద్దకు వచ్చి ఉండిరి. 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుడును. 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదనను. 23వ వచనం. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా 24వ వచనం. మార్త ఆయనతో, అంచెదినమున పునరుత్థానమందు లేచినని ఎరుగుదనెను. 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. 26వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. 27వ వచనం. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. 28వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలిచిచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. 29వ వచనం. ఆమె విని త్వరగా లేచి యేసు నద్దకు వచ్చాను. 30వ వచనం. యేసు ఇంకను ఆ గ్రామము లోనికి రాక మార్త ఆయనను కలుసుకొని నా చోటనే ఉండెను. 31వ వచనం. గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదని అనుకొని ఆమె వెంట వెళ్ళిరి. 32వ వచనం. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మురుగుచు అతనిని ఎక్కడ ఉంచితురని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. 34-36 వచనాలు. యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించిన చూడుడని చెప్పుకొనిరి. 37వ వచనం. వారిలో కొందరు, ఈ గ్రుడ్డివాని కళ్ళను తెరిచిన ఈయన ఇతరిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. 38వ వచనం. యేసు మరలా తనలో మురుగుచు సమాధి యుద్ధకు వచ్చారు. అది ఒక గుహ.
దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. 39 వచనం. యేసు రాయి తీయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. 40 వచనం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. 41 వచనం. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 42 వచనం. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితినెను. 43 వచనం. ఈయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా 44 వచనం. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. 44 వచనం. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. 45 వచనం. కాబట్టి మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచిరి. కానీ 46 వచనం. వారిలో కొందరు పరిసయ్యుల యుద్ధకు వెళ్లి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. 47 వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. 48 వచనం. మనం ఆయనను ఇలాగూ చూచుచూ ఊరుకునే నెడల అందరూ ఆయన విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకుందరని చెప్పి. 49 వచనం. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమీ తెలియదు. 50 వచనం. మన జనమంతయు నశింపకుండినట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. 51 వచనం. అంతటా తానే ఇలాగ చెప్పలేదు గాని ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండను గనుక. 52 వచనం. యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనై ఉన్నాడని ప్రవచించాను. 53 వచనం. కాగా ఆ దినం నుండి వారు ఆయనను చంపను ఆలోచించుచుండిరి. 54 వచనం. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపగా అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలో ఉన్న ఎఫ్రాయిము అను ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. 55 వచనం. మరియు యూదుల పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తాము శుద్ధి చేసుకున్నట్టుకై పస్కా రాక మునిపే పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి. 56 వచనం. వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలువబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి, ఆయన ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. 57 వచనం. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనా తెలిసి ఉన్నడల తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయవలెనని ఆజ్ఞాపించి ఉండేది. ప్రైజ్ ది లార్డ్.